వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడు నేను మీకు ఏ అన్నం పెడతాను? పెరుగన్నం. ఈరోజు పెరుగన్నం పెట్టదలుచుకోలేదు, కషాయం ఇద్దాం అనుకుంటున్నాను ఈరోజు. కషాయం ఎంతమందికి నచ్చుతుంది? అబ్బా నిజంగానే కషాయం నచ్చుతుందా? అంటే కషాయం తాలూకా విలువ తెలిసిన వాళ్ళకి కానీ కొంతమందికి నచ్చదు. కానీ ఈరోజు నేను మీకు కొంచెం చిన్న కషాయం ఇద్దాం అనుకుంటున్నాను. బాగా దేవుని ప్రేమను పొందుకొని, కృపను పొందుకొని, పర్వాలేదులే, లేకపోతే దేవుడు మంచివాడు, ప్రేమ, ఇలాంటి మెసేజ్లన్నీ విని ఉన్నారు కాబట్టి కొంచెం మనలో ఉన్న చిన్న చిన్న వాటిని బయటికి పంపించడానికి చిన్న కషాయం తీసుకుంటే బాగుంటుంది కదా. కనుక అటువంటి చిన్న మెసేజ్ ఇద్దామని ఆశపడుతున్నాను. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ తల్లిగా తండ్రిగా చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి మీకు కొద్ది వాక్యాలు విన్నవించాలనుకుంటున్నాను. ఒక చిన్న పల్లవి పాడి మన దేవుని వాక్యంలోకి వెళ్దాము. నీ సేవలో నా జీవితం భయమేమి లేక దిగులేమి లేక సాగింతును నీ నీడలో, నీ సేవలో నా జీవితం భయమేమి లేక దిగులేమి లేక సాగింతును నీ నీడలో, నీ సేవలో. హల్లెలూయా. దేవుని సేవలో భయం లేకుండా దిగులు లేకుండా చేసుకోవడానికి దేవుడు నన్ను నా కుటుంబమును ఆశీర్వదించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిసిన. హల్లెలూయా. గడిచిన దినాలలో కొంచెం ఇబ్బందులు, కొంచెము రిజెక్షన్స్, కొంచెము అవమానాలు, కొంచెం నిందలు, కొంచెం అనారోగ్యాలు, ఇవన్నీ కూడా మా కుటుంబం మీదకి దండెత్తి వచ్చినా కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడు, మాకు ధైర్యం ఇచ్చి దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలా ఈ మధ్యకాలంలో జిన్నిబాబు కూడా మళ్ళీ చిన్న యాక్సిడెంట్ అయింది మొన్ననే. అంటే శ్రమలు ఎలా వస్తాయంటే కెరటాలు వచ్చినట్టుగా వస్తాయి. ఒక కెరటం వచ్చి ఆ కెరటం మళ్ళీ వెనక్కి వెళ్ళకముందే మళ్ళీ ఇంకో కెరటం వస్తుంది. కానీ సముద్రమే అందంగా ఉంటుంది, నది కంట సముద్రమే అందంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, దాని నుండి కోలుకుంటున్నాడు, సెట్ అవుతున్నాడు అన్నప్పటికీ మళ్ళీ ఆ డాక్టర్ గారేమో చిన్న వాకింగ్ చేయమన్నారు. వాకింగ్ వరకు మళ్ళీ వెళ్ళాడు. పాపం ఎవరో ముసలాయన వెనక నుండి కారు మీద వచ్చి వాడిని గుద్దేశాడు. చాలా ఏడ్చాడంట. ఏడ్చి దేవునితో అన్నాడంటే, దేవా ఇంకెంతకాలం నన్ను ఇలాగా నువ్వు పరీక్షించదలుచుకున్నావో, నీ ఇష్టం అని చెప్పి బాధపడ్డాను, కొంచెం కోపం వచ్చిందమ్మా దేవుడి మీద అని అన్నాడు. మళ్ళీ సెట్ అయిపోయాను, కానీ కొంచెం అలిగాను దేవుని మీద అని కూడా చెప్పాడు. ఒకసారి చూద్దామని చెప్పి అనిపించింది. పనుల భారాన్ని బట్టి తొందరగా వెళ్ళలేకపోయాను. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను వేలెత్తి చూపారు. కొడుకుకు బాగోలేకపోయినా కనీసం వెళ్ళరా 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 అన్నప్పుడు కన్నబాబు డోలమ్మ నన్ను పుష్ చేసి ప్రోత్సహించి వైజాగ్ పంపించారు. వెళ్ళాను, కొడుకుని చూసుకున్నాను, క్షేమంగానే ఉన్నాడు. దేవుడు తనకు చాలా ధైర్యం ఇచ్చాడు. హల్లెలూయా. చిన్న చిన్న దెబ్బలే తగిలాయి, పెద్దగా దెబ్బలేమి కూడా లేవు. దేవుడు ఆ రకంగా తనను కాపాడాడు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాను. హల్లెలూయా. సరే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయము 17వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలు, ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయెను. బాబు ఒకసారి గ్లాసులు పెడతావా? మీకు కొంచెం అర్థం అవ్వాలని చెప్పి, అంటే అర్థం అవ్వదు అని కాదు కానీ సులువుగా అర్థం అవ్వాలని చెప్పి ఒక చిన్న డయాగ్రామ్ను మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ 4 గ్లాసులు ఉన్నాయి. దాంట్లో ఒక కర్ర పుల్ల అనుకోండి, లేకపోతే ఒక గ్లాసు పుల్ల అనుకోండి, దాంట్లో
ఉంది, 4 గ్లాసుల్లో కూడా ఉన్నాయి. 4 గ్లాసుల్లో ఏమున్నాయి? స్ట్రాలు ఉన్నాయి, నీరున్నాయి. అయితే నేను చెప్పింది కొంచెం తేడా అయింది, కానీ అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మొదటి గ్లాసులో ఉన్న ఆ పుల్లను కానీ స్ట్రాను కానీ నువ్వు ఎక్కడున్నావని అడిగితే అదేం సమాధానం చెప్తుంది మనకి? నేను నీటిలోనే ఉన్నాను అని చెప్తుంది. రెండో పుల్లను అడిగితే అదేం సమాధానం చెప్తుంది? నీటిలోనే ఉన్నాను. మూడవ పుల్లను అడిగినా ఏం సమాధానం చెప్తుంది? నీటిలోనే ఉన్నాను. నాలుగవ పుల్లను అడిగినా కూడా ఎక్కడున్నానని చెప్తుంది? 4 నీటిలోనే ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాయి. కొంతవరకే ములిగింది, సెకండ్దేమో మరికొంచెం ములిగింది, థర్డ్దేమో ఇంకా కొంచెం ములిగింది. చివరికి వచ్చేటప్పటికి పూర్తిగా, అంటే ఇంకా ఆ గ్లాసులో మరి ఇంకా నీరు ఉన్నంత వరకు కూడా అది మునిగిపోయింది. దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏంటంటే, ఎవడైనానో క్రీస్తునందున్న ఎడల వాడు నూతనమైన సృష్టి. నూతనమైన మార్పు అనడం లేదు, మార్చబడాలి అనడం లేదు, లేకపోతే మరి కొంచెం పైకెక్కాలి అనడం లేదు. కానీ సృష్టి అంటే అర్థం ఏంటంటే ఒక క్రొత్తది ఉద్భవించాలి, క్రొత్తది రావాలి. కనుక మనం క్రీస్తులోనే ఉన్నాం అనుకుంటుంటాం, కానీ చాలాసార్లు అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. నేను అన్ని చూపించదలుచుకోలేదు, కానీ 47వ అధ్యాయము 3 నుండి 5 మీరు నోట్ చేసుకోండి చాలు. అన్నీ చదవాలంటే మనకు వచ్చి టైం పడుతుంది. కనుక యెహెజ్కేలు ప్రవక్తని ఒక దూత తీసుకొని వెళ్ళి బలిపీఠం దగ్గర నుండి ఒక నది పారుతూ ఉంటుంది. పారుతున్నప్పుడు ఆ ప్రవక్తని ఆ యొక్క నది గుండా నడిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ ప్రవక్తను అడుగుతుంది దూత, ఏంటి అని అంటే, చీలమండల వరకు నాకు నీరు తగిలింది అని అంటుంది. ఇంకా కొంచెం లోపలికి తీసుకెళ్తే ముడుకుల వరకు నాకు నీరు వచ్చింది అంటారు. ఇంకా కొంచెం లోపలికి తీసుకెళ్తే నడుము లోతు వరకు నేను ఉన్నాను అంటాడు. ఇంకా లాస్ట్కి అంటాడు, ఇంకా నేను ఏదలేనంత లోతుకు నన్ను తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మునిగిపోయాడు యెహెజ్కేలు ప్రవక్త. క్రీస్తులో మనం ఎలా ఉండాలంటే నూతనమైన సృష్టిగా మార్చబడాలి. ఉన్నాం, దేవునిలోనే ఉన్నాము, దేవునిలోనే పెరుగుతున్నాము, దేవుని క్రియలు అనుకుంటూ చేస్తున్నాము. కానీ మన మార్పు ఎలా ఉందంటే కొన్నిసార్లు చీలమండల మార్పే కొంతవరకు ఉంది, కొన్నిసార్లు ముడుకుల లోతు మార్పే మనం మార్చబడుతున్నాం, ఇంకా కొన్నిసార్లు నడుము వరకు వెళ్తున్నాం తప్ప పూర్తిగా దేవుడు ఆశించినట్లుగా నూతనమైన సృష్టిగా మనం ఒకవేళ మార్చబడుతున్నామా లేదా? దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడు, నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. చిన్న చిన్న మార్పులు నువ్వు చేసుకున్నావు, మంచిదే. ఒకప్పుడు హైందవ్యంలో ఉన్నావు, బహుశా ఇప్పుడు బొట్టు తీసి ఉంటావేమో. ఒకప్పుడు విగ్రహారాధన చేయలేదు, విగ్రహారాధన మానేసావు. ఒకప్పుడు సంబరాలకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళడం ఒకవేళ మానేసి ఉంటావు. అలాగే చిన్న చిన్న మానేసావు, కానీ దేవుని యొక్క ఆశయం ఉందంటే నువ్వు పూర్తిగా మార్చబడాలి. పై కనబడుతున్న వాటిని మార్పులు నువ్వు తెచ్చుకున్నావు, మంచిదే. లోకానికి కనబడుతున్న మార్పు నీలో కనబడుతుంది, మంచిదే. నీ కుటుంబానికి కనబడుతున్న మార్పు నీలో కనబడుతుంది, మంచిదే. కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే నీ అంతరంగమున ఆయన పరిశీలించేవాడు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డవలేదు. ఇంకా అక్కడ అంటున్నాడు ఆ కొరింథీ పత్రికలోనే, మొదటి తిమోతి పత్రికలోనే, కొరింథీ 2 కొరింథీ 5:17 అంటాడు, సమస్తమును కూడా క్రొత్తవాయన. మళ్ళీ చదువుదామండి ఒకసారి ఆ వచనాన్ని. కాగా ఎవడైనను వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. హల్లెలూయా. పాతవి ఏమైపోయాయంట? గతించిపోయాయి. ఇప్పుడు సమస్తమును కూడా క్రొత్తవుగా ఎవరికి అవుతున్నాయి? కొత్తవుగా ఎవరు క్రీస్తునందు ఉంటున్నారో, ఎవరు క్రీస్తులో పూర్తిగా మునిగిపోయారో, ఎవరు క్రీస్తుతో పూర్తిగా సహవాసం చేస్తున్నారో, ఎవరు 24 గంటలు దేవునితో కాలం గడుపుతున్నారో అటువంటి వారి జీవితాల్లో నూతనమైన సృష్టిగా మార్చబడాలని ప్రభువు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కనుక ఏమేమి మారాలి మన జీవితంలో? చాలా మార్చవలసినవి ఉన్నాయి, కానీ నేను నా సమయాన్ని బట్టి 2-3 చెప్పాలని ఆశపడుతున్నాను. కనుక ఏం మనం మార్చుకోవాలి? మొట్టమొదటిగా చూస్తే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానుగా ఎంచినందుకు
నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చాలు, ఫస్ట్ పెట్టమ్మా. ఇక్కడ పౌలు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, ఏమంటే నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనై ఉన్నాను, ఇప్పుడైతే నేను నమ్మకమైన వానిగా ఉన్నాను. హల్లెలూయా. ఏం సాక్ష్యం చెప్తున్నాడు పౌలు భక్తుడు? మీకు అక్కడ కనబడుతుంది చూడండి. దూషకుడుగా ఉన్నాను నేను అంటే నా నోటిలో దూషణకరమైన మాటలు, బూతు మాటలు, ఇతరులను బాధపరిచే మాటలు, ఇతరులను కష్టపరిచే మాటలు, అసభ్యకరమైన మాటలు, చేయకూడని సంభాషణలు. ఒకప్పుడు నేను ఇలా చేశాను, నేను దూషకుడును. నా నోట్లో చాలా దరిద్రమైన మాటలు వస్తున్నాయి, కానీ ఇప్పుడు నేను నమ్మకమైనగా. రెండవదిగా అంటున్నాడు, నేను హింసకుడను. చాలామందిని నేను బాధ పెట్టాను. క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని చెరపట్టి వాళ్ళని కొట్టి అధికారుల దగ్గరికి వారిని తీసుకొని వెళ్ళి చాలా బాధలు హింసలు పెట్టాను నేను. ఇంకా అంటున్నాడు, హానికరుడుగా ఉన్నాను. ఎవ్వరికి మంచి చేయలేదు నేను. నా ద్వారా ఎవరు మంచిని అనుభవించలేదు. నా ద్వారా ఎవరు ఆదరణ పొందలేదు. నా ద్వారా ఎవరు మంచిని సంపాదించుకోలేదు. నా యొక్క జీవితం ఎలాగుండేదంటే, ఒకప్పుడు క్రీస్తుని ఎరగక ముందు, క్రీస్తులో లేకముందు నేను దూషకుడును, హింసకుడును, హానికరుడుగా ఉన్నాను. కానీ ఇక్కడ అంటున్నాడు, అటువంటి వాడినైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడు. హల్లెలూయా. కనుక క్రీస్తులో ఉన్న మార్చుకోవలసినది ఏంటంటే, మన పాత స్థితిని మనం మార్చుకోవాలి. కొన్ని మార్చుకున్నారు, మంచిదే. బహుశా అనుకుంటున్నాను, ఒక చీలమండల లోతు వరకు మీ స్థితి మారిందేమో, నా స్థితి మారిందేమో, లేదా ఒక నడుము లోతు వరకు మన స్థితిని మనం మార్చుకున్నామేమో. కానీ దేవుని యొక్క ఆశయం ఏందో తెలుసా? నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. ఒకప్పుడు నేను స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. ఒకప్పుడు నీ మాటలు వేరు, ఇప్పుడు నీ మాటలు వేరుగా ఉండాలి. ఒకప్పుడు నువ్వు చేసే పని వేరుగా ఉండాలి, ఇప్పుడు నువ్వు పని చేసే పని ఇంకొక రకంగా ఉండాలి. పౌలు భక్తుడు సాక్ష్యం చెప్తూ అంటున్నాడు, నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఒకప్పుడు అధికారము దాహముతో క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి హింసించి వాళ్ళని ఇబ్బందులు పెట్టిన ఆ పౌలు భక్తుడే, సౌలే, ఈరోజు ఏమంటున్నాడంటే, నాకు అవి లాభకరమైనవని తెలిసినా నేను వాటిని పెంటగా ఎంచుకున్నాను. నేను ఏ రోజు పెర్ఫెక్ట్ అని అనుకోవడం లేదు, నేను గెలిచానని అనుకోవడం లేదు, నేనేదో సాధించానని అనుకోవడం లేదు. అవన్నీ కూడా మురికి గుడ్డలతోనే నాకు సమానము. కానీ బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. ఏ స్థితి నుండి పౌలు భక్తుడు ఏ స్థితికి మార్చబడ్డాడు? ఒకప్పుడు దూషకుడుగా ఉన్నవాడు ఇప్పుడు దేవుని మాటల్ని ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు హానికరుడుగా ఉన్నవాడు ఇప్పుడు అనేక మందికి మేలు చేస్తున్నాడు. ఒకప్పుడు హింసించే తను అనేకులను ఆదరించేవాడిగా ఉన్నావు. దేవునిలో ఉన్న మనము మార్చబడగలుగుతున్నామా? పాత స్థితి కొత్త స్థితి కూడా ఒకలాగే ఉంటే దేవుని రాకడ సమీపిస్తుంది. బుద్ధి లేని కన్యకలు మంచివాళ్లే, వాళ్ళు దివిటీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొంచెం నూనె ఉంది, ఒత్తి కూడా బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు వచ్చే టైం కల్లా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. నిజంగా దేవునికి తెలియదా వాళ్ళు ఎవరో? తెలుసు. ఆదివారం మనలాగే ప్రార్థనకు వచ్చారు, మనలాగే దశంభాగాలు ఇచ్చారు, మనలాగే స్త్రీల కూటాలకు వచ్చారు, మనలాగే శుక్రవారం ప్రార్థనకు వచ్చారు. బయటికి చాలా మంచిగానే కనబడ్డారు. కానీ దేవుడు వచ్చి వారిని పిలిచినప్పుడు, అమ్మా నువ్వు ఇంకా అంతవరకు నువ్వు రాలేదు, ఇంకా పూర్తి మార్పు నీలో కనబడడం లేదు, కనుక నువ్వెవరో నాకు తెలియదు. ఒకవేళ అలా మనం ఉమ్మి వేయించుకుంటామా? చాలా కఠినాత్ముడైన సౌలుని దేవుడు ఎంతో మృదువైన స్వభావం కలిగిన వాడుగా మార్చాడు. హానికరమైన వాడు, ఇతరులను హింసించేవాడు, బాధ పెట్టేవాడు, రకరకాలుగా మాటలు మాట్లాడేవాడు. ఈరోజు పౌలు భక్తుడు రాసిన పత్రికలన్నిటిని బట్టి మనం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి రాసిన ప్రతి ఉత్తరాన్ని కూడా ముక్క 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 మనం ధ్యానించుకుంటున్నామంటే అది తనలో ఉన్న మార్పును బట్టే. ఈరోజు దేవునిలో ఉన్న మనము ఎంతవరకు మార్చబడగలుగుతున్నాం? ఒకవేళ దేవుడు వస్తే మన మార్పును చూచి ఆనందిస్తాడా? ఈరోజు మగవాళ్ళ మార్పును చూచి నేను ఆనందించాను. సాధారణంగా చాలా లేటుగా నిండుతుంది మగవాళ్ళ వైపు, కానీ మీకంటే వాళ్ళు ఈరోజు చాలా టైంకి వచ్చేసారు. సంతోషమో కాదా? కనుక మనలో మార్పును చూచి ఒక తల్లిగా నేనే ఆనందిస్తున్నప్పుడు పరలోకమందున దేవుడు ఇంకెంతగా ఆనందిస్తుంటాడు. కనుక
మనం మార్చుకోవలసిన వారు. మునుపు మనం దూషకులమే, మునుపు మనం చెడ్డ మాటలు మాట్లాడిన వారమే, మునుపు మనము హింసించేవారమే, మునుపు అసహ్య కార్యములు చేసిన వారమే. కానీ క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ, క్రీస్తులో తిరుగుతున్నామని చెప్పుకుంటూ, క్రీస్తు అనే ముద్ర మన మీద వేసుకుంటూ కూడా మన జీవితంలో మార్పు లేకపోతే దేవుడు మనల్ని చూచి ఏం సాక్ష్యం చెప్తాడో. పౌలు తన కొరకు చాలా సాక్ష్యాలు చెప్తున్నాడు. నేను నిందింపబడ్డాను, నేను హింసింపబడ్డాను, నేను చెరసాలలో వేయబడ్డాను, అయినా సరే నా దేవుడే నాకు ముఖ్యం. నేను ఎన్నో బాధలు పడ్డాను, ఓడల గుండా ప్రయాణం చేశాను, విషసర్పాలు నా మీద దాడి చేసే, మనుషులు నా మీద దాడి చేశారు, కానీ నాకు కావలసింది మాత్రము నా దేవునితో సహవాసము. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు, నాకు లాభం అంటున్నాడు. క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటున్న మనము ఈ స్థితికి మార్చబడగలుగుతున్నామా? ఇంకా ఎంతకాలం అండి? ఇంకా ఎంతకాలం అవే మాటలు? ఇంకా ఎంతకాలం అవే ఆ స్థితిలోనే మనం కాలం గడుపుతాం? ఇంకా ఎంతకాలం అదే పౌరుషం? ఇంకా ఎంతకాలం అదే యొక్క కోపం? ఇంకా ఎంతకాలం ఆ పాత స్థితిలోనే మనం ఉండిపోతే చెప్పుకుంటున్నాం మంచిదే, కానీ దేవునితో మనం సరియైన సంబంధాలు ఒకవేళ లేమేమో. ఆ గ్లాసులో ఉన్నట్టుగానే కొద్ది కొద్దిగానే మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఉందేమో. ఇంకా పూర్తిగా మనం దేవునిలో మునిగి ఒకవేళ లేమేమో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ లేకపోతే కనుక, దేవా నన్ను మళ్ళా నువ్వు కడుగు ప్రభా, మళ్ళా నువ్వు నన్ను మార్చు ప్రభా, మళ్ళా నీ యొక్క స్థితిలోకి నన్ను త్రిప్పు ప్రభా, నీ రూపంలోకి నన్ను మార్చు ప్రభా అని చెప్పి ప్రార్థన చేయగలిగితే కనుక ఆయన సిద్ధంగా ఉన్నాడు మన ప్రతి పాపాన్ని కూడా కడిగి వేయడానికి. హల్లెలూయా. ఎందుకంటే మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు ఆయన చిందించాడు. మనం మార్చబడాలని చెప్పి, ఆయన స్వరూపంలోకి మనం రావాలని చెప్పి, మార్చబడాలని చెప్పి, దేవుని యొక్క రూపం మనలో కనబడాలని చెప్పి, దేవుని స్వరూపం మన ద్వారా ఇతరులకు ప్రతిబింబింప చేయాలని చెప్పి ఆయన ఎంతో కష్టపడి మన కొరకు ఈ లోకానికి వస్తే, మనము చేస్తున్న పని ఏంటంటే ఇంకా అదే జీవితం కలిగిన వారుగా ఉన్నాం. మార్పు అనేది మనలో కనబడడం లేదు. ఎప్పుడూలాగే ఉన్నాయి మన జీవితాలు. ఒకవేళ శారీరకమైన మార్పు కనబడుతుందేమో. ఇంతకుముందు చిన్న ఇల్లు ఉంది, ఇప్పుడు పెద్ద ఇల్లు కట్టుకున్నావేమో. ఇంతకుముందు చిన్న టీవీ ఉంది మన ఇంట్లో, ఇప్పుడు పెద్ద టీవీ కొనుక్కున్నామేమో. ఇంతకుముందు తక్కువ ఖరీదు బండి మన దగ్గర ఉండేదేమో, ఇప్పుడు లక్షలు విలువ చేసే బండి మన దగ్గర ఉందేమో. ఈ రకమైన మార్పులు అయితే మనలో కనబడుతున్నాయి, కానీ ఆత్మీయమైన మార్పులు మనలో కనబడకపోబట్టి దేవుడు మనల్ని చూచి బాధపడుతున్నాడు. పౌలు అంటున్నాడు, సమస్తము కొత్తవాయను, పాతవి గతించను. అయిపోయింది, ఇంకా పాత రోజులు అయిపోయి, పాత మాటలు అయిపోయి, పాత రోజులు అయిపోయి. ఎంతసేపు గడుపుతున్నావు నువ్వు స్నేహితులతో? ఇందాక ఆ పానపాష గారి స్నేహితుడు అనే పాట పాడుతున్నప్పుడు నాకు అనిపించింది, బయట స్నేహితులతో గంటలు గంటలు గడుపుతారు, కానీ ఒక 10 నిమిషాలు పరమ స్నేహితుడితో మాట్లాడడానికి సమయం సరిపోవడం లేదేమో. ఫోనుల్లో గంటల సేపు స్నేహితులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, అక్క చెల్లెలతో మాట్లాడుతున్నాం, కానీ దేవునితో మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం? పూర్వం నేను దూషకుడును. అంతేకాకుండా పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకొనడి అంటున్నాడు. మనం ఆ మాట చెప్పగలమా మన పిల్లల దగ్గర? రే నాలాగా నడువురా అని చెప్పగలమా? చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మనమే ఇంకా పూర్తిగా మార్చబడలేదు. ఎంత చక్కగా చెప్తున్నాడు పౌలు, నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట చెప్పడానికి. ఇంకో నేను ఎలా నడుస్తున్నాను నువ్వు అలా నడు, నేను ఎలా మాట్లాడుతున్నాను నువ్వు అలా మాట్లాడు, నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను నువ్వు అలా ప్రార్థన చెయ్యి. చూడు, నేను ఎలాగ అబద్ధం ఆడడం లేదు, నువ్వు అలాగే అబద్ధం ఆడకుండా ఉండాలి. నేను మోసం చేయకుండా ఎలా ఉన్నానో నువ్వు అలాగే బ్రతకాలని చెప్పి నిన్ను ఒక సాక్ష్యంగా, నిన్ను ఒక మాదిరిగా నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు నువ్వు చూపించగలుగుతున్నావా? లేదంటే ఇంకా పూర్వంలాగే ఉండిపోతున్నావేమో. ఈ చిన్న కషాయం మనం వేసుకుంటే గనక మనలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యం అనే కషాయం మనలో పడాలి. దేవుడు ప్రేమ కలిగినవాడు, శక్తి కలిగినవాడు, కృప కలిగినవాడు, ఇవన్నీ మనకు బాగుంటున్నాయి, పెరుగన్నంలాగా ఉంటాయి. అవి చల్లగా హాయిగా అరటిపండు నంచుకొని తింటే ఎంత బాగుంటుందో. దేవుని కృప కొరకు మాట్లాడుతుంటే మనం ఎలాగుంటుంది, చక్కని చల్లని అన్నం తిన్నట్టుగా ఉంటుంది. కానీ అదే మాట రెండొంచుల ఖడ్గము వలె దూరిపోతున్నప్పుడు మనలో ఉన్న ఎక్స్ట్రాలన్నిటినీ కూడా దేవుని వాక్యం ఏం చేస్తుందండి, కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఇష్టపడడం లేదు దానికి.
ఆ మార్పు మనకు నచ్చడం లేదు. ఇంకా నేను ఇంతేనండి, పుట్టుకతోనే నాకు ఇది అలవాటండి, పుట్టుకతోనే నేను ఇంతేనండి, నాది మారదండి అని అనుకోవద్దండి. ఎన్నో మార్చుకున్నాం మన జీవితంలో, ఇది కూడా మనం మార్చుకోవడానికి ఇష్టపడదాం. కనుక దూషకులుగా ఉన్న మనము, హింసకులుగా ఉన్న మనము, హానికరుడుగా ఉన్న మనము, ఇతరులకు సహాయం చేయలేని మనము, లేకపోతే ఇతరుల యొక్క ఆనందమును చూడలేని మనము, ఇతరులను ఆదరించలేని మనము, ఎలాగైతే పౌలు భక్తుడు మంచిగా మార్చబడి అంటున్నాడు, ఈరోజు నేను నమ్మకమైన వాడిగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. రేపు ప్రొద్దున మనం నిలబడి సాక్ష్యం చెప్పాలి. చాలామంది సాక్ష్యాలు ఏం చెప్తారంటే, నాకు తలనొప్పి వచ్చిందండి, తగ్గింది. లేకపోతే నాకు పలానా రోగం వచ్చిందండి, తగ్గింది. పలానా అప్పులైపోయండి, తీర్చివేయబడ్డాయి. పలానా ఇల్లు కట్టుకోవాలని ఇవే సాక్ష్యాలు మనం వింటున్నాము. కానీ ఒకప్పుడు నేను ఇలాగ హింసకుడుగా ఉన్నాను, ఈరోజు దేవుడు నన్ను మార్చాడు. ఒకప్పుడు నేను ఈ పలానా కైనీకి అలవాటు పడిపోయాను, దాని నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఒకప్పుడు నాకు అసహ్యమైన దృశ్యాలు చూడడం అంటే చాలా ఇష్టం, కానీ దేవుడు నన్ను విడిపించాడు. ఒకప్పుడు నాకు మోసం అంటే ఇష్టం, ఒకప్పుడు నాకు అబద్ధం అంటే ఇష్టం, ఒకప్పుడు నాకు సెక్స్ పరమైన మాటలు అంటే ఇష్టం, నేను ఇవి మార్చుకున్నానని చెప్పి ధైర్యంగా నిలబడి మనం సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? మన యేసుపాల్ గారు వచ్చి అన్నారు, ఎంతసేపు మన సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే ఏడుస్తూ చెప్తామంట. బాగాలేదు, బాగుపడ్డాను, జ్వరం వచ్చింది, తగ్గింది, కడుపు నొప్పి వచ్చింది, తగ్గింది. కానీ నేను మారాను అనే సాక్ష్యము ఎంతవరకు మనం చెప్పగలుగుతున్నాం? ఎప్పుడో సువార్తల్లో ఎవరికైనా పిలిచి చెప్పమంటే ఒక 2 ముక్కలు చెప్తారు. అది కూడా ఒకప్పుడు నాకు జబ్బు వచ్చింది, ఇప్పుడు నాకు జబ్బు తగ్గిపోయింది. కానీ దేవుడేం ఆశపడుతున్నాడు తెలుసా? పౌలు భక్తుడు చెప్పినట్టుగా సాక్ష్యం చెప్పాలని ప్రభువు ఆశపడుతున్నాడు. నూతనమైన సృష్టిగా మార్చబడితే నువ్వు సాక్ష్యం చెప్పగలవు. ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా మార్చబడ్డాను. మీకు చెప్పానో లేదో, ఒకసారి దేవుడు నాకు ఒక కల ఇచ్చాడు. చాలాసార్లు చెప్పుంటానేమో, కానీ మరొకసారి చెప్తాను. డోర్ బయట అన్ని చెప్పులు ఉన్నాయి, కానీ నా చెప్పులు మాత్రం లేవు. అందరి చెప్పులు ఉన్నాయి కానీ నా చెప్పులు లేవు. అందరు చెప్పులు వేసుకొని వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కదాన్నే చెప్పులు లేకుండా కిందకి వెళ్ళిపోయాను. దేవుని అడిగాను, దేవా ఏంటి అందరి చెప్పులు ఉన్నాయి, నా చెప్పులు ఎందుకు లేవు? ఆ టైంలో నాకు జరిగిన కొన్ని కారణాలను బట్టి నాలో సహనాన్ని నేను కోల్పోయాను. చాలా సహనంగా ఉండేదాన్ని, చాలా తక్కువ కోపం వచ్చేది, గట్టిగా మాట్లాడడం నాకు అసలు అలవాటు. అలాంటిది నాకు జరిగిన అన్యాయాన్ని బట్టి, నన్ను హింసించిన విధానం బట్టి నాలో ఉన్న సహనము కోల్పోయి కొన్ని మాటలు కొన్ని వదిలేస్తూ వచ్చాను ఆ టైంలో. అప్పుడు దేవుడు నాకు గుర్తు చేశాడు, సమాధాన సిద్ధ మనసు అనే జోడు నీకు లేదు, నువ్వు కోల్పోయావు. ఒకప్పుడు నీ దగ్గర ఉండేది, ఆ జోడు నీ దగ్గర ఉంది, కానీ ఈరోజు నువ్వు ఆ జోడు కోల్పోయావు. మరలా తిరిగి ఆ సమాధానం నువ్వు పొందుకుంటే ఆ జోడు నీకు వస్తుంది. చెప్పగలమా మనం సాక్ష్యాలు? చెప్పగలుగుతున్నామా? శారీరక సంబంధమైన సాక్ష్యాలు చెప్తున్నా ఓకే, కానీ దైవ సంబంధమైన సాక్ష్యాలు మనం చెప్పాలి. దేవా, ఒకప్పుడు నేను ఇలాగున్నానయ్యా, ఈరోజు నేను మార్చబడ్డానని చెప్పి నీ పిల్లలకు, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ సంఘం వారికి చెప్పగలిగినప్పుడు నిజమైన నూతన సృష్టిగా మార్చబడతారు. రెండోదిగా చూద్దాము, 1 కొరింథీయులకు పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చాలు. రెండవదిగా అంటున్నాడు, మనం ఎలా ఉన్నామంట? పిల్లవాని వలె ఉన్నామంట. చిన్నపిల్లవాడిలాగా ఉన్నాం. చిన్నపిల్లలు ఎలాగుంటారు చాలామందికి తెలుసా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఒకప్పుడు నేను చిన్నపిల్లవాడిలాగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను పెద్దవాడుగా మార్చబడ్డాను. చిన్నపిల్లలకు ఉన్న గుణాలు ఏంటో 2-3 చెప్పగలరా మీరు? నేను చెప్తాను, నేను చెప్పకముందు మీరు ఎవరైనా చెప్తే బాగుంటుందని. చిన్నపిల్లలకు ఉన్న గుణాలు, అమ్మా, అల్లరి చేస్తారు. ఆ అల్లరికి అర్థం ఉంటుందా? అర్థం ఉండదు. పేచీలు పెడతారు, ఇంకా ప్రతీదీ కావాలంటారు. అది అవసరం ఉన్నా లేకపోయినా కొండ మీద కోతిని కూడా తెమ్మంటారు. అది వాళ్ళకి ఉపయోగపడదు కానీ అడుగుతారు. ఇంకా అన్నిటికీ కూడా వాళ్ళు భయపడిపోతారు. వెరీ గుడ్. ఇంకా మనం చేసింది వాళ్ళు చూసి చేస్తారు. ఇంకా మగవాళ్ళు బాగా చెప్పారు, ఆడవాళ్ళు ఏంటో 1-2 చెప్తున్నారు. మోసపోతారు, తొందరగా మోసపోతారా? నువ్వు ఇలా వెళ్ళి వచ్చావంటే నీకు చాక్లెట్ ఇస్తానంటావు. పాప నిజంగానే ఇస్తామనుకుని వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి స్నానం చేసేసి వచ్చేస్తారు. లేదు అంటే కనుక
మేము బయటకు వెళ్ళేటప్పుడు మా ఏవాని అలాగే మోసం చేస్తాం, వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చి అంటాం. అది బట్టలు మార్చుకొని వచ్చిన లోపు మేము జంప్ జిల్లానే అయిపోతాం. పాప మా చిన్నపిల్ల ఏమనుకుంటుందంటే మా నానమ్మ మా తాత మమ్మల్ని తీసుకెళ్తారని అనుకుంటా. లేదంటే నీకు ఇది వచ్చిందనుకో, నీకు ఇది కొనిస్తాను అని అంటాం. వాళ్ళు కూడా మర్చిపోతారు పాపం, అమ్మ ఇలా చెప్పింది కదా అని అడగరు, మళ్ళీ మోసపోతాం. ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాటను మీకు చూపిస్తాను చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా, 4వ అధ్యాయము 14వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. పిల్లల యొక్క గుణాలు కొన్ని ఇక్కడ రాయబడ్డాయి. ఏంటంటే మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ. మనుషులు మనం చాలా మోసం చేసేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన సంఘంలో కూడా ఒకరు అలాగే మోసపోయారు. చాలా తొందరగా మనం చిన్నపిల్లలమైతే ఏమైపోతాము? మోసం అయిపోతాం. వాళ్ళు చెప్పే ప్రతీదీ మనం నమ్మేస్తూ ఉంటాం. అక్కడ బాగుందమ్మా అంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడ బాగులేదమ్మా అంటే నిజంగానే బాగులేదు. అది ఆలోచించం కొన్నిసార్లు. అరే మనల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు అని ఆలోచన లేకుండానే వాళ్ళు వెనకాలే వెళ్ళిపోతాం. క్రీస్తులోనే ఉన్నాం అనుకుంటున్నాము, కానీ క్రీస్తు యొక్క వాక్యం మనలో సంపూర్ణంగా లేకపోబట్టి చిన్న పిల్లలలాగా ప్రతి దానికి మనం మోసపోతున్నాం. ఇక్కడ అంటున్నాడు మనుష్యుల మాయోపాయముల చేత. నిన్ను మాయ చేస్తుంది, ప్రేమగా ఉన్నట్టే మాయ చేస్తుంది. కొంతమంది ప్రేమగా ఏం చెప్తారంటే, నీరసంగా ఉన్నావు కదా, ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోయినా అబ్బా అమ్మాయి ఆయనకి నా మీద ఎంత ప్రేమ అబ్బా. కొంతమంది ఆడవాళ్ళు కూడా పర్లేదులే ఈ ఒక్కరోజుకి ఉండిపో, ఏమీ అయిపోదులే. ఇంకా చిన్నపిల్లలకి చేస్తాం, నువ్వు చర్చికి వస్తే అల్లరి చేస్తావు కదా, టీవీ వేసుకొని కూర్చో. ప్రేమతోనే మనల్ని సాతాను మోసం చేస్తుంది. మన స్వంత వారి ద్వారా, మనల్ని ఎంతో ప్రేమించే వారి ద్వారా, మనమంటే చాలా ఇష్టపడే వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతుంది, కానీ క్రీస్తు నుండి మనం చాలాసార్లు ఏం చేస్తుంటుంది? ప్రక్కకు తీసుకెళ్ళిపోతుంటుంది. ప్రక్క మార్గంలోకి మనల్ని నడిపించు. మనుష్యుల యొక్క మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గంలోకి లాగు కుయుక్తితోనూ. చాలా కిడ్నాపులు జరుగుతున్నాయి. కిడ్నాపులే కాదు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ప్రేమించుకున్న వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. రా నిన్ను స్వర్గం చూపిస్తాను నీకని తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడికి తీసుకెళ్ళి ఏ లోయలోనే పడేస్తున్నారు. మీరు విన్నారో లేదో, భార్యాభర్తలు ఇద్దరు స్టేజ్ మీదకి, బ్రిడ్జ్ మీదకి వెళ్ళారు. సెల్ఫీ తీసుకుందామన్నది, ఏం చేసింది? తోసేసింది. పేపర్లో, యూట్యూబ్లో ఎన్ని కోకొల్లలండి. సెల్ఫీలు అని చెప్పి భర్తను ఏం చేసేసింది? తోసేసింది. పెళ్లి చేసుకొని తీసుకెళ్ళి నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అంటున్నారు. యవనస్తులారా జాగ్రత్త. యవనస్తులే కాదండి, మధ్య వయసు వాళ్ళు కూడా పడిపోతున్నారు. మగవాళ్ళు పడుతున్నారు, ఆడవాళ్ళు పడుతున్నారు. దీనికి తారతమ్య భేదాలు ఏమీ కూడా లేవు. కుయుక్తిగా లాక్కొని వెళ్ళిపోతుంది మనల్ని. సాతాను ఎంత నేగ్గా మనల్ని తీసుకెళ్ళిపోతుంది అంటే అది నిజమే అన్నట్టు మనకు చూపిస్తుంటుంది, అది కరెక్టే అన్నట్టు మనకు వినబడుతూ ఉంటుంది. నిజంగా వాళ్ళు చెప్పింది నిజమే కదండి, తప్పే ఉంది అందులో. ఎక్కడికి వెళ్తే ఏమైపోయింది? అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఏదో కొంపలు మునిగిపోవు కదా, అక్కడే కూర్చుంటాం కదా, అక్కడ కూర్చోవడం వల్ల నష్టమేమీ లేదు కదా. రకరకాల మాటలు మనకి మభ్య పెడతా ఉంటారు. చిన్నపిల్లలైన వాళ్ళు ఏం చేస్తారంటే ఏ మాట చెప్పినా దానికి అంటూ కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ మనము కూడా సాతాను యొక్క మాయోపాయాలకు లొంగిపోతున్నామా? మనం చిన్నపిల్లల్లాగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా సాతాను మనల్ని ఏం చేస్తుంది? బరబరా లాక్కుంటూ వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు స్నానం చేయమంటారు, లేకపోతే అక్కడికి రామంటే తల్లి ఏం చేస్తుంది? చేయి పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. తన స్వంత కూతురే, తన స్వంత కొడుకే, కానీ తనకిష్టం లేకపోయినా అక్కడ స్నానం అవ్వాలో లేకపోతే మరొకటి చేయాలో అనుకొని గబగబా లాక్కొని వెళ్ళిపోతుంటుంది.
కొన్నిసార్లు సాతాను నిన్ను అలా లాక్కుని వెళ్ళిపోతుందేమో. ఆ సహవాసం మంచిది కాదని నీకు తెలుసు, ఆ స్థలంకి వెళ్తే మంచిది కాదని నీకు తెలుసు, అక్కడ ఉండడం బాగోదని నీకు తెలుసు. అయినా సరే నిన్ను సాతాను ఒకవేళ లాక్కొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇంకా చిన్నవాడుగానే ఉన్నావు. దేవునిలో చాలా కొంచెమే ఉంది నీకు. పూర్తి అనుభవం నీకు లేకపోబట్టి ఎవరు ఏ మాట చెప్తే దానికి లాక్కొని వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త. మనుషుల యొక్క మాయోపాయముల చేతను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు. ఈ మధ్యకాలంలో అమెరికా ఆ యొక్క దేశాలలో చాలా పెద్ద పెద్ద గాలులు వచ్చాయి. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. మనుష్యులు కూడా ఏమైపోతున్నారు? ఎగిరిపోతున్నారు. నిన్నగాక మొన్న హైదరాబాదులో ఆ యొక్క వర్షము దాటికి ఈ సింటెక్స్ ట్యాంకులన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి, మాకు ఒక ట్యాంక్ వచ్చినా బాగుంది అనిపించింది. ఎన్ని ట్యాంకులు వెళ్ళిపోతున్నాయో ఆ వాటర్లో. కార్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి, ట్యాంకులు కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఆ దాటికి తట్టుకొనగలిగిన శక్తి ఎవరికి కూడా లేదు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొన్ని మాటలు మనల్ని కొట్టుకొని పోయేటట్టు చేస్తున్నాయమ్మా, లాగేస్తున్నాయి. బలం మనకు చాలడం లేదు. మనం పాలే తాగుతున్నాం, ఇంకా సరైన ఆహారం తీసుకోకబట్టి నేను రాను అని చెప్పలేకపోతున్నాం. నో అనే మాట చాలామందికి రావట్లేదు. నో అనడం నేర్చుకోండి మీరు కూడా. అన్నిటికీ ఎస్ అనొద్దు. ఏమనుకుంటారో అవతలోళ్ళు, ప్రతిదానికి ఎస్ అనేస్తాం. నో అని చెప్పడానికి ఎంత కష్టపడుతుంటున్నామో మనం ఈ రోజుల్లో. వాళ్ళని సంతోషపెట్టాలని, వాళ్ళు ఏదో చెయ్యాలని చెప్పి అన్నిటికీ ఒకవేళ వెళ్ళిపోతున్నాం మేము. సాతాను మనల్ని కుయుక్తిగా లాగేస్తుంది. ఎక్కడ పడితే అక్కడికి మనం తీసుకెళ్ళిపోతుంది. చిన్నపిల్లలుగా ఉండడం వల్ల, దేవునిలో కొంచెమే మనం ఉండడం వల్ల మన స్థితి అలాగైపోతుందంటే ఆ చిన్నపిల్లల్లాగే ఇష్టానుసారంగా తిరుగుతున్నాం, మోసపోతున్నాము. ఎవరే మాట చెప్తే దానికి విధేయత చూపించేస్తున్నాము. నిలకడలేని జీవితం. ఎస్ అంటే ఎస్ అంటాం, నో అంటే నో అంటాం. అది ఎంతవరకు నిజము, ఇది ఎంతవరకు అబద్ధం అనేది మనం చాలాసార్లు ఆలోచన చేయడం లేదు. ఇది నిజమా, ఇది అబద్ధమా అని ఆలోచించడం లేదు. దీంట్లో ఎంతవరకు మంచి ఉందని ఆలోచన చేయకుండా ఎవరు ఏది చెప్తే దానికి ఒకవేళ మనం లొంగిపోతున్నామేమో. అది కొన్నిసార్లు నీ భర్తే కావచ్చు, కొన్నిసార్లు నీ భార్యే కావచ్చు, కొన్నిసార్లు మీ అమ్మే కావచ్చు. ఇది చేయకపోతే అవ్వదరా అంటే అమ్మ బాధపడుతుందని చెప్పి ఒకవేళ వెళ్ళిపోతున్నావేమో. కానీ క్రీస్తునందున్న మనం ఎలాగుండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే నూతనమైన సృష్టిగా ఉండాలి. ఇంకా నువ్వు చిన్నపిల్లడాగా ఉండడానికి వీలులేదు. అక్కడ అంటున్నాడు కొరింథీ పత్రికలో, నేను చిన్నపిల్లవాడనై ఉన్నప్పుడు చిన్నపిల్లవాని వలె మాట్లాడుతుని, చిన్నపిల్లవాని వలె యోచించుతుని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు నేను మానివేశాను. పిల్ల చేష్టలు మానేశామా? అప్పుడప్పుడు అయ్యగారులు పిల్ల చేష్టలు కనబడుతుంటాయి. నాకు చాలా అలర చేసేవారు చిన్నప్పుడు. ఎవరో ఒకటి పక్కన మేడెక్కారు అనుకోండి, అక్కడి నుంచి చిన్న రాయితో కొడుతుంటారు పిల్లల్ని. మళ్ళీ దాగుండిపోతారు. ఎవరు కొట్టారని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే సరదా పడిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ ఆ చిన్న చిన్న అల్లర్లు కొన్నిసార్లు, అలాంటి అల్లర్లు పర్లేదు, కానీ దేవుని పిల్లలమైన మనం ఒకవేళ ఇంకా చిన్న చిన్న అల్లరి పనులు చేస్తున్నామేమో. అమ్మగారు ఏదో ఒక మాట అంటే కోపం, వాలంటీర్లు ఇక్కడ కాదు మరొక దగ్గర కూర్చోమంటే కోపం, వెనకాల బెంచీల్లో ఉన్నారు ముందుకు రమ్మంటే కోపం. అవేంటవి? చిన్న చిన్న అల్లర్లు, చిన్న చిన్న చికాకులు ఇంకా మనలో ఉండిపోయాయేమో. చిల్లవాని చేష్టలను మానివేశానంటున్నాడు ఈ భక్తుడు. ఒకప్పుడు నేను అలా బ్రతికాను, కానీ ఇప్పుడు నేను అలా లేను. ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి, నేను క్రీస్తులో మునిగిపోయాను కాబట్టి, నేను క్రీస్తుతో సహవాసం చేస్తున్నాను కాబట్టి పిల్లవాని చేష్టలు మానివేసి ఇప్పుడు పెద్దవానిలాగా నేను ఉంటున్నాను. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా అంటున్నాడు, దూషకుడుగా ఉన్న మనము నమ్మకమైన వారిగా మార్చబడాలి. చిన్న పిల్లలుగా ఉన్న మనము పెద్దవారిగా మనము ఎదుగుదము అంటున్నాడు. ఇంకొక దగ్గర అంటున్నాడు, ఇంకా మిమ్మల్ని పాలతోనే పెంచవలసి వస్తుంది. చికెన్ పెడదామంటే మీకు అరగడం లేదు, కబాబు తిందామంటే మీకు పళ్ళు గట్టిగా లేవు, ఇంకా కొంచెం దుమ్ము కొరకండి అంటే నా పళ్ళు విరిగిపోతాయని అంటున్నారు. ఇంకా చిన్నోళ్ళలాగే మెత్తని బిస్కెట్లు, మెత్తని పెరుగు అన్నము, చల్లని వాటరు, మెత్తగా చల్లగా స్వీట్గా ఉండేవే మనం ఇష్టపడుతున్నాం తప్ప
దేవునిలో ఎదగడానికి మనం ఇష్టపడటం. దేవుని యొక్క వాక్యం చాలాసార్లు మనం వినిపించబడుతున్నా ఈ చెవిలో వింటున్నాం, ఈ చెవిలో కొన్నిసార్లు మనం వదిలేస్తున్నాం. అది నీ కడుపులోకి వెళితే నీ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. అది నీ కడుపులో ఉంటే నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. అది నీ కడుపులో ఉంటే నీ మనసు బలము కలుగుతుంది. హల్లెలూయా. కనుక క్రీస్తునందున్న మనము నూతన సృష్టిగా మార్చబడాలంటే చిన్న పిల్లల్లాగా ఉన్న మనం ఇప్పుడు ఏమైపోవాలండి? పెద్దవారిగా మార్చబడాలి. ప్రభా, నేను పెద్దదాని కావాలని ఇష్టపడుతున్నాను ప్రభా. ఒకప్పుడులాగా నేను ఉండను ప్రభా. ఒకప్పుడులాగా నేను ఆలోచించను ప్రభా. ఒకప్పుడులాగా నేను మాట్లాడను ప్రభా. ఒకప్పుడులాగా అన్నిటికీ నేను బాధపడను ప్రభా. పెద్దవాళ్ళు అన్నిటిని సముదాయించుకుంటారు. సర్లే, చెల్లి ఒక మాట అన్నా, అక్క ఒక మాట అన్నా, వయసు పెరుగుతున్న కొద్ది మనలో ఏం పెరుగుతూ ఉంటుంది? సహనం పెరిగితే సరేలే సర్దుకుందాంలే, ఏమైపోద్దులే ఈ చిన్న మాటకే, ఈ చిన్న పరిస్థితికి ఏమైపోద్దులే, 4 రోజులు పోతే వాళ్ళే సెటిల్ అవుతారే, 4 రోజులు పోతే ఏదో అవుతుందిలే అని చెప్పి మనల్ని మనం సంభాళించుకుంటాం, సర్దుబాటు చేసుకుంటాం. కానీ చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు? అడిగినది ఇచ్చే వరకు వాళ్ళు తినేస్తారు మనల్ని పట్టుకొని. నన్ను తినేస్తున్నావురా అని చెప్పి విసిగిపోయే వరకు మనల్ని తినేస్తూనే ఉంటారు. కానీ దేవుడు మనల్ని అలాగ ఉండమండం లేదు. పరిపక్వత కలిగిన వారుగా ఉంటున్నాడు, ఎదిగిన వారుగా ఉండమంటున్నాడు, పెద్దవారుగా మనల్ని ఉండమని అంటున్నాడు. కనుక చిన్నపిల్లవాని చేష్టలు మానివేసి పెద్దవారుగా. మూడవదిగా చూస్తే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. ఏలయనగా కాదమ్మా, పేతురు 1 పత్రిక బాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలు. ఇక్కడ మూడవది, అజ్ఞాన దశ నుండి జ్ఞానవంతుడి దశలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఏ దశ నుండి అండి? అజ్ఞాన దశ అంటే ఏమి తెలియని దశ. దానిపైన రాస్తూ అంటున్నాడు, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించొద్దు. పాత జీవితంలో మనకి ఏమైతే ఆశలు ఉన్నాయో అజ్ఞాన దశలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆశలన్నిటి మీద దృష్టి పెడతారు. రకరకాల ఆశలు మనకి. దేవునికిలో ఉన్న ఆశ కంటే కూడా బయట రకరకాల ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, శరీర కార్యములు. దేవునిలోనే ఉన్నామని చెప్పుకుంటున్నాం, దేవునిలోనే బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నాం, దేవుని పిల్లలమని ముద్రించబడ్డాము. కానీ ఈ ఆశలు మనలో నుండి తగ్గడం లేదు. ఇంకా దేవునికి నచ్చని ఆశలు మనలో నుండి తగ్గడం లేదు. దేని కొరకు మనం విలువ ఇవ్వాలో మనకు తెలియడం లేదు. దేని కొరకు మనం మొదటి స్థానం ఇవ్వాలో మనకు తెలియడం లేదు. దేని కొరకు అధికమైన సమయం వెచ్చించాలో మనకు తెలియడం లేదు. మన ఆశలన్నీ కూడా ఎలాగున్నాయంటే మనుష్య సంబంధమైన ఆశలుగా ఉన్నాయి. మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. సంసోనుకు ఒక ఆశ కలిగింది. ఏం ఆశ కలిగింది? ఆడవాళ్ళ మీద ఆశ కలిగింది. ఎక్కడ పడుకోవాలనుకున్నాడు? ఒక వేశ్య యొక్క తొడ మీద పడుకోవాలనుకున్నాడు. జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుడు బలమైతే ఇచ్చాడు, కానీ జ్ఞానం లేకుండా అడిగినవన్నీ చెప్పేస్తున్నాడు. కొంతమందికి అసలు సీక్రెసే ఉండదండి. ఇంట్లో జరిగిన ప్రతీదీ స్నేహితులు చెప్తూ ఉంటారు. అది చెప్పాలా చెప్పకూడదో అజ్ఞానమైన దశ. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కొంతమందికి. తన బలం ఎక్కడుందో దేవుడు చెప్పకుండా దాచిపెడితే ఈ సంసోను ఏం చేశాడు? మొత్తం అంతా చెప్పేశాడు. బలాన్ని అంతటినీ కోల్పోయాడు. తిరిగి మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈ ఒక్కసారి నన్ను. అయితే మన దేవుడు మంచోడు కదా, మన దేవుడు మంచోడు. అందుకే మన ఆటలన్నీ కూడా సాగుతున్నాయి. మన ఎవరో ఒక భక్తుడు ప్రసంగం చేసినప్పుడు విన్నాను, దేవా న్యాయము తీర్చు అని ప్రార్థన చేయొద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే నిజంగా దేవుడు న్యాయ ప్రకారం చూస్తే మనం చేసిన తప్పులకు ఏం పడాలా? శిక్ష పడాలి. కనుక న్యాయం తీర్చు ప్రవ్వా అని అనొద్దు మీరు. నిజంగా దేవుడు న్యాయం తీరిస్తే మీ జీవితంలో అన్ని శిక్షలే మీకు ఇస్తాడు దేవుడు. దేవా కృప చూపించు ప్రవ్వా అని ప్రార్థన చేయండి, న్యాయము తీర్చు ప్రవ్వా అని మాత్రం ఎవరు ప్రార్థన చేయొద్దని చెప్తున్నాడు. నిజమే.
నిజంగా న్యాయంగా మనం చూస్తే కనుక మన జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి. ఈ అజ్ఞాన దశలో ఈ టైంలో అబ్రహాం గురించి మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు అబ్రహామును పిలుచుకున్న తర్వాత తన యొక్క బంధుజనాంగాన్ని వాళ్ళందరినీ పట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోతారు. అయినా సరే తన ప్రయాణాన్ని తను ఆపడు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్తాడు. ఒక దగ్గరికి వచ్చిన తర్వాత యెహోవా దేవుడు తనతో మాట్లాడతాడు. ఇగో నువ్వు కనాను దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అంతవరకు కనాను దేశం అని చెప్పడు అబ్రహాంకి. కానీ కొంత దూరం నడిచిన తర్వాత ఇగో నువ్వు కనాను దేశం వెళ్ళు అని చెప్తే సరే అని బయలుదేరతాడు. బేతేలుకి హాయికి మధ్యలో ఒక గుడారం వేసుకుంటాడు. దేవునికి బలిపీఠం కడతాడు. ప్రార్థన చేసుకొని మళ్ళీ కొంచెం దూరం తను ప్రయాణం చేసిన తర్వాత ఆ యొక్క దేశంలో కరువు వస్తుంది. ఏమొస్తుందండి? కరువు వస్తుంది. దేవునితో మాట్లాడినవాడే, దేవుని ద్వారా నడిపించబడిన వాడే, మళ్ళీ దేవుడు తనతో మాట్లాడి నువ్వు కనాను దేశంలో చెప్పిన వాడే, ఇంత భక్తిపరుడు కూడా కరువు కలగగానే ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఆ ప్రక్కనే ఉన్న ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. తన ఆశ ఏంటంటే నా కడుపు నిండాలి. చాలామందికి కడుపుకి ఆశ ఎక్కువ ఉంటుంది. కొందరికి బట్టల మీద ఆశ, కొందరికి కడుపు మీద ఆశ, కొందరికి అందం మీద ఆశ, కొందరికి పరపతి మీద ఆశ, కొందరికి డబ్బు మీద ఆశ. రకరకాల ఆశలు ఉన్నాయి. నేను అవి మంచిదని చెప్పను, కానీ ఏది కూడా మనకు మించి వెళ్ళిపోకూడదు. కనుక అబ్రహాం ఏం చేస్తాడంటే ఇంత దేవునితో నడిచిన వ్యక్తి, దేవునిలో పెరిగిన వ్యక్తి, దేవునితో మాట్లాడుతున్న వ్యక్తి కూడా కరువు కలగగానే ఆ యొక్క దేశాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోతాడండి, ఐగుప్తు దేశానికి ఐగుప్తు దేశం ఎలాంటిదో అబ్రహాంకి తెలుసు అని నేను ఎందుకు అంటున్నానంటే అప్పటి వరకు తన భార్యతో ఏమీ మాట్లాడు, కానీ ఐగుప్తు దేశం వెళ్ళగానే ఏం చెప్తాడంటే ఇగో శారా నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, కనుక ఒకవేళ నిన్ను ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అడిగితే కనుక నేను అబ్రహాం యొక్క చెల్లిని అని అంటే అబ్రహాంకు తెలుసా లేదా ఐగుప్తు దేశం గురించి? ఖచ్చితంగా తెలుసు. అక్కడ పొరపాటు జరుగుతుందని తెలుసు, అక్కడ కష్టం ఉందని తెలుసు, అక్కడ నష్టం ఉందని తెలుసు, అక్కడికి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అన్నీ తెలిసినా కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాము? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. పడిపోయాడు. ఊరుకుంటారా? ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో అదే తన జీవితంలో జరిగింది. మొత్తానికి శారా ఎక్కడికి వెళ్ళిపోయింది? రాజుగారి గృహానికి వెళ్ళిపోయింది. కానీ మన దేవుని యొక్క ప్రేమ ఏంటో నాకు అర్థం కాదు. ఆయన ఎంత పెద్ద హృదయమో అనుకుంటాను నేను. విశాల హృదయం, ఎంతమంది వచ్చినా రమ్మనే అంటాడు ఆయన. హల్లెలూయా. కనుక తప్పు చేసినా కూడా దేవుడు మళ్ళీ ఆ రాజుగారితో మాట్లాడి ఎంత పవిత్రంగా రాజుగారి దగ్గరికి వెళ్ళిందో శారా, అంతే పవిత్రంగా మళ్ళీ వెనకకి పంపించేశాడు. మన ఆశలు కొన్నిసార్లు మన జీవితాలలో కొన్ని నష్టాలను తీసుకొస్తున్నాయి. ఆ ఐగుప్తుకు వెళ్ళబట్టే హాగర్ అనే దాసి అబ్రహాం జీవితంలోకి ప్రవేశించింది. లేకపోయి ఉంటే ఇష్మాయేలు పుట్టుండేవాడు కాదు. ఈరోజు ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా మనకు ఒకవేళ జరిగి ఉండేవి కాదేమో. దేని కొరకు ఆశపడ్డాడండి? కడుపు కొరకు ఆశపడ్డాడు. కరువు అంటే అర్థం ఏంటి? తిండి సరిగ్గా లేదు. మరి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నివసిస్తున్నారు కదా, అబ్రహాం ఒక్కడికే కరువు వచ్చిందా? నయోమి కూడా అదే పని చేసింది. బెత్లెహేంలో కరువు రాగానే ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఒకవేళ కొన్నిసార్లు నీ జీవితంలో దేవుని వాక్యం వింటూ కూడా ప్రక్కకి వెళ్ళిపోతున్నావేమో, కొన్ని ఆశలు నిన్ను లాగేస్తున్నాయేమో. దావీదు చాలా భక్తుడే, కానీ మేడ మీదకి వెళ్ళి చూస్తున్నాడు, స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూచాడు, ఒక నరహంతకుడిగా మారిపోయాడు. ఆ స్త్రీ కొరకు తన భర్తనే చంపించేసాడు. అందుకే అంటున్నాడు, ప్రభువా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి నువ్వు తీసేయకు ప్రభువా, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు ప్రభువా. ప్రార్థన చేస్తున్నాడు. ఆశ కలిగిన వారు ఏం చేస్తున్నారు? ఈ దురాశ కలిగిన వారు ప్రక్కదారికి వెళ్ళిపోతున్నారు. అదే అజ్ఞానమైన దశ అంటే. తెలుసు వాళ్ళకి, జ్ఞానం వాళ్ళ ఇంత అంత ఉంది, కానీ తెలియకుండానే కొన్ని పనులు చేసేస్తూ ఉంటారు, ఆలోచించకుండానే కొన్ని పనులు చేసేస్తూ ఉంటారు. చివరికి దేవుని సిలువేసినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎందుకు సిలువేస్తున్నామో వాళ్ళకి తెలియదు. ఎవరైనా దొంగను కోరుకుంటారా? కానీ దొంగను కోరుకోవడం వారికి అజ్ఞాన దశ, మరి జ్ఞానవంతమైన వారా? అజ్ఞాన దశ. వాళ్ళకి ఏమి అర్థం కావడం లేదు. అందరూ ఒక మాట అంటే మనం కూడా సై అంటే సై అంటాం. అది మంచి చెడు ఆలోచన చేయకుండా అజ్ఞానమైన దశలో మనం ఒకవేళ ఉంటే దేవుడు మనం చూచి బాధపడుతున్నాడు.
నూతనమైన సృష్టిగా మనం మార్చబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇంకా అజ్ఞానంగానే మనం పనులు చేస్తున్నామేమో, చేయకూడని చోట్లకు ఒకవేళ వెళ్తూ చేయకూడని పనులు చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా అది మంచిదా కాదా అని ఆలోచన చేయకుండానే ఈ అజ్ఞానమును బట్టి కొన్నిసార్లు మన యొక్క జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామేమో. ఇంకా అజ్ఞాన దశలోనే మనం ఉన్నామా? దేవుడు అంటున్నాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా యందు గుప్తు. ఎవరికైనాను జ్ఞానము కుదువుగా ఉన్న వాడు నన్ను అడగండి, నేను వాళ్ళకి సమృద్ధిగా ధారాళంగా ఇస్తానంటాడు. హల్లెలూయా. చాలా సమయంతో మాట్లాడుతాడు, మాకేం తెలియదు అమ్మగారండి, ఏమీ తెలియదు అమ్మగారండి. ఫోన్ చూడడం వచ్చింది, ఫోన్లో మాట్లాడడం వస్తుంది, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికి ఏమంటారు, ప్రార్థన చేయడం రాదు అమ్మగారండి. టెన్షన్ వచ్చేస్తుంది అమ్మగారండి. దేనికి టెన్షను? ప్రార్థన చేయడానికి టెన్షను, బైబిల్ చదవడానికి టెన్షను, నిలవబడ్డానికి టెన్షను. ఇంకా అలాగే ఉండిపోతామా మనము? ఏ ఆశలు మనల్ని లాగేస్తున్నాయి, ఏ ఆశలు మనల్ని పిండేస్తున్నాయి? ఒకరోజు ఒక ఆవిడ వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అంటది, నా 2 కొడుకులు నీ కుడి పక్కన ఒకరు నీ ఎడం పక్కన ఒకరు కూర్చోవాలి ప్రభు అంటది. ఏం అడగాలో తెలియని పరిస్థితి. అప్పుడు దేవుడు అంటాడు, అమ్మా కూర్చోబెట్టడం నా యొక్క ఇష్టం కాదు, కానీ నాతో పాటు సిలువలో కూడా వాళ్ళు అంటే ఆ కష్టం సంగతి తను ఆలోచన చేయడం లేదు. కానీ మా యేసుప్రభు వారి పక్కన నా కొడుకులు ఉండిపోతే చాలు, ఈ ఉద్యోగం సంపాదించేస్తే చాలు, ఈ యొక్క డబ్బు సంపాదించుకుంటే చాలు, ఈ పొలం కొనుక్కుంటే చాలు. దాని కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయడమో, ఇది చెయ్యాలా వద్దా అని ఏం అడగకుండానే కొన్ని నిర్ణయాలు మనం తీసేసుకుంటున్నాము. మన ఆశలను బట్టి వాటి వెనకాల కొన్నిసార్లు మనం పరుగులు పెడుతున్నాం. సంసోన్ అలాగే పరుగు పెట్టాడు, అబ్రహాం అలాగే పరుగు పెట్టాడు, దావీదు అలాగే పరుగు పెట్టాడు. చివరికి పేతురు కూడా నాకు తెలియదు ప్రభువా అని చెప్పి ఒట్టేసేసుకున్నాడు. దేవునిలో పెరుగుతున్న మనము ఇంకా అజ్ఞానమైన దశలో ఒకవేళ ఉన్నామేమో, కానీ దేవుడు మనల్ని అంటున్నాడు, మీరు జ్ఞానవంతులుగా మార్చబడాలి, నూతన సృష్టిగా మీరు మార్చబడాలి. ఒకప్పుడు తెలివిలేని వారుగా ఉన్నారు, ఇప్పుడు తెలివైన వారుగా ఉన్నారు. ఒకప్పుడు పామర్లుగా ఉన్న తన యొక్క శిష్యులని భూమిని తలక్రిందులు చేసేవారుగా మార్చాడు. హల్లెలూయా. కనుక మన స్థితి ఎలా మారాలంటే అజ్ఞానమైన దశ నుండి జ్ఞానవంతులుగా మనం మార్చబడాలి. దేవుని జ్ఞానం తెలుసుకునేవారుగా, బైబిల్ చదువుతున్నప్పుడు అనేకమైన సంగతులు మనకు అర్థమయ్యే విధంగా బోధించి చదవడం ద్వారా దేవుడినితో మాట్లాడబోతున్నాడు, దేవుడిని దర్శించబోతున్నాడు, దేవుడు నీకు అనేకమైన సంగతులు చెప్పాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఒక 5 నిమిషాలు కూడా నువ్వు బైబిల్ దగ్గర కూర్చోపోతే నీకు జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? నీకు బుద్ధి ఎక్కడి నుండి వస్తుంది? నీకు తెలివితేటలు ఎక్కడి నుండి నీకు సంపాదించుకుంటావు? అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి నిజమే, కానీ ఆయన దగ్గరికి వస్తేనే నువ్వు అన్నీ సంపాదించుకో. ఇది చాలు అనుకొని ఒకవేళ మనం ఉండిపోతున్నామేమో, ఇంకా కొద్దిగానే దేవునిలో ఉంటున్నాం, ఇంకా చిన్నవారిగానే దేవునిలో ఉంటున్నాం. పూర్తి అనుభవాన్ని మనం ఒకవేళ పొందలేకపోతే కనుక ప్రభు ఈరోజు మళ్ళీ మనల్ని అడుగుతున్నాడు, నేను తొందరలో వచ్చేస్తున్నాను, ఒకవేళ నువ్వు పూర్తిగా మార్చబడకపోతే నేను తీసుకెళ్ళలేను. అంతమ వరకు నమ్మకముగా ఉన్నవాడే జీవ కిరీటం, పరలోక రాజ్యం వెళ్తాం, జీవ కిరీటం పొందుకుంటాడు. హల్లెలూయా. సగంలో ఆగిపోతే ఆయన ఇష్టపడాడండి, సగం ఆయనకి నచ్చదు. అందుకే ఆ ద్రాక్షారసం చేసినప్పుడు కూడా వాళ్ళేమో అంచుల మట్టుకు వాళ్ళు నీటిని నింపిన తర్వాతే దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించాడు. ఎటువంటి ఆశల్లో మనం ఉన్నాము? దేవునికి నచ్చని ఆశలు, దేవుని ద్వారా ఇష్టపడని ఆశలు ఒకవేళ మనం ఎడవబడుతున్నామేమో. ఇంకా తెలియనట్టుగా మాట్లాడుతూ, ఇంకా నాకు తెలియదు కాబట్టి ఈ పని చేశాను, ఇక నాకు తెలియదు కాబట్టి నేను ఇలా ఉన్నాను, ఇంకా నాకు తెలియదు కాబట్టి నా జీవితం ఇలా సాగిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఎప్పటికప్పుడు దేవుడు నేను హెచ్చరిస్తూనే ఉన్నాడు, ఎప్పటికప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఇంకా నువ్వు అజ్ఞానమైన దశలోనే ఉండి దేవునికి ఇష్టం లేని ఆశల వెంబడ నువ్వు పనిగడుతుంటే, శరీరాశ, శరీర కార్యములు, దేవునికి ఇష్టం లేని పనులు నీలో జరుగుతుంటే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నువ్వు దాని నుండి బయటికి రావాలి. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇంకొంచెం పైకి చదువుదామమ్మా. ఆ కాలం 11వ వచనం నుండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అనుజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా
సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారును అయినను మునుపు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్తము క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు మనం ఎవరమంట? దూరస్తులుగా, దూర బంధువులు మనం దేవునికి. ఎందుకంటే మనము అన్యజనులుగా ఉన్నాము. 11వ వచనం కనుక మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉన్నారు కాబట్టి దేవునికి మనం దూరముగా ఉన్నాము. నిజానికి వచ్చి తన శరీరమును తన రక్తమును మన కొరకు చిందించడం ద్వారా ఇప్పుడు దేవునికి మనం ఏమైపోయామండి? దగ్గర బంధువులు. చాలాసార్లు మనం పరిచయాలు చేస్తున్నప్పుడు అంటాం, మాకు దూర బంధువు అండి ఈవిడ, మా అత్త ఏదో చెప్తారు, బీరకాయ పీచండి ఈవిడ అంటాం. అదే మన సొంత అన్నదమ్ముడు ఎవరు వస్తే మా సొంత అన్నయ్య అండి. మన వాయిస్ మారిపోతుంది, మన ముఖంలో ముఖ కవళికలు మారిపోతాయి. మాదేనండి. మా మాధవకి ఈ మధ్య వాళ్ళ కూతురికి పెళ్లి సెటిల్ అయింది. ఎన్నిసార్లు మా వాళ్ళే అమ్మగారండి, మా 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 ఆవిడ తాలూకా చుట్టాలే అమ్మగారండి, మా అందరూ మా వాళ్ళే అమ్మగారండి. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు అంతా చెప్తూనే ఉంటాడు. మా వాళ్ళే అమ్మగారండి, మాకు దగ్గర వాళ్ళే అమ్మగారి, మా అమ్మమ్మ గారు పక్కనేనండి. అమ్మమ్మ గారి తాలూకా అయితేనే ఆడికి అంత ఉద్యోగంగా ఉంటే దేవుడు మనల్ని ఎలా చేసుకున్నాడు? ఆయన స్వంత వారిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం ఎవరమంటే ఇప్పుడు సమీపస్తులు. అంటే మన ప్రక్కనే ఉన్నాడు దేవుడు, ఎక్కడో లేడు. ఎక్కడున్నాడండి? దగ్గరగా. ఒకప్పుడు మనం దూరస్తులమే, ఒకప్పుడు దేవుని ఎరగని వారమే, ఒకప్పుడు దేవుని రక్తం మనం కడగలేదు, అప్పుడు ఇంకా మనం దేవునికి సమీపంగా మనం లేము, ఇంకా దేవుని ఎరగని వారుగా మనం ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం కడగబడ్డామో, బాప్తిస్మం తీసుకున్నామో, ఆయన యొక్క బల్లలో పాలు పొందామో, అప్పుడు మనం ఏమవుతున్నాము? క్రీస్తుకు సమీపస్తులుగా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తం మనలో కూడా ప్రవహిస్తుంది కదా. మనం ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? క్రీస్తుకు మేము బంధువులము అని చెప్పి. ఒకసారి అంటే ఒక పాస్టర్ గారు ఒక ఊరికి సేవకు వెళ్ళారంట. ఈ కులాలు పిచ్చి అందరికీ ఉంటుంది కదా, మీది ఏ కులం, మీది ఏ కులం అడిగితే అతను చెప్పాడంట, మేము రాజులమండి అన్నాడంట. అది వెళ్ళిపోయిన తర్వాత పక్కనున్న విశ్వాస అయ్యగారండి, మీరు రాజులు కాదు కదండి, మీరు రాజులని ఎందుకు చెప్పారంటే, అరే మరి వాక్యములు ఏమైంది? మీరు రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. కనుక మనం ఎవరం ఇప్పుడు? రాజులము, దేవునితో సమీప బంధువులు. దేవుని ప్రక్కనే ఉన్నాడు, మనకు ప్రతి దానికి మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనం దూరస్తులమే, కానీ సమీపంగా ఉన్న మనము ఎలా ఉండగలుగుతున్నాము? కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, దేవా నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నేను చేసే ప్రతి పని నువ్వు చూస్తున్నావు కదా ప్రభువా అంటాడు. మంచి పని చూస్తాడు, చెడ్డ పని చూస్తాడు. నీ మంచి ఆలోచన చూస్తాడు, నీ చెడ్డ ఆలోచన కూడా. మనమే పిలుస్తున్నాం, రా ప్రభా, నాతో ఉండు ప్రభా, నాతో నడువు ప్రభా అంటాము. కనుక అప్పుడు నువ్వు చేసిన ప్రతి పని దేవుడు చూస్తాడా? చూడ్డా? కనుక దేవుని సమీపంగా మనం ఉన్నాం కాబట్టి జాగ్రత్త కలిగిన వారుగా మనం ఉండాలి. అన్నిటినీ ఆయనకు మరుగైనది ఈ లోకంలో ఏదీ లేదు. భక్తుడు అంటున్నాడు, నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను అగాధములోకి వెళ్ళినా నువ్వు అక్కడనా ఉన్నావు. నా హృదయం అంతరంగంలో తలంపు రాకముందే నువ్వు నన్ను ఎరిగిన వాడవయ్యా. ఇంకా నాకు తలంపు పుట్టకముందే నేను ఏం ఆలోచిస్తానో నీకు తెలుసు ప్రభువా. ఎందుకంటే మనకు దగ్గరగా ఉన్నాడు. మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు మనకి ఏం కావాలో మనకు వాళ్ళకి బాగా తెలుస్తుంది. మీకు చాలాసార్లు చెప్పుంటాను, నాతో బాగా సహవాసం చేసిన వాళ్ళకి నాకేమిష్టమో తెలుస్తుంది. ఎక్కువ నాతో మాట్లాడుతున్న వాళ్ళకి, ఎక్కువ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నా ప్రతి పరిస్థితి వాళ్ళకి అర్థమైపోద్ది. ఏ టైంలో నేను కోపగించుకుంటాను, ఏ టైంలో నేను పడుకుంటాను, ఏ టైంలో స్నానం చేస్తాను, అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. నీ దేవుడు కూడా ఎక్కడున్నాడు నీకు ఒకప్పుడు మనం దూరస్తులమే, ఒకప్పుడు మనకు దేవునికి దూరంగా ఉన్నవాళ్ళమే, మన ప్రార్థన వినబడేది కాదు. ఒక ప్రధాన యాజకుడు ఉండేవాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి, మన ప్రార్థనలన్నీ ఆయనకి చెప్తే ఆయన లోపలికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మనం బయట ఎదురు చూడాలి. కానీ యేసు ప్రభు రాక ద్వారా ఆ యొక్క తెరను దేవుడు ఏం చేశాడు? మధ్యకి చింపేశాడు. ఇప్పుడు చిన్నదానికి మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. నాకు పెళ్ళైన కొత్తలో ప్రార్థన, తేవా ఈ కూర బాగా సెట్ అయిపోవాలి ప్రభు అనుకునేదాన్ని. అన్నిటికీ ప్రార్థన చేస్తున్నా,
చేసేదాన్ని, దేవా నాకు వంట సరిగ్గా రాదు, వండుతున్నాను, ఎలాగైనా కూర మంచిగానే వండాలి ప్రభువా అని. చాలా చిన్న చిన్న కొన్నిసార్లు మాకు ట్యాంక్లో నీళ్ళు అయిపోయేవి. కరెంట్ అసలు సరిగ్గా ఉండేది కదా ఆ టైంలో. కరెక్ట్గా ఎప్పుడు చుట్టాలు వస్తారో అప్పుడే నీళ్ళు అయిపోతూ ఉండేవి. అలాంటప్పుడు చిన్న ప్రార్థన, దేవా వాళ్ళు వెళ్ళే వరకు ట్యాంక్లో నీళ్ళు వింటాడా దేవుడు? మీకు వింటాడో లేదు కానీ నా ప్రార్థన మాత్రం విన్నాడు. వాళ్ళు వెళ్ళే వరకు ఉండేయండి, ఇంతెత్తే ఉండే నీళ్ళు. ఎలాగయ్యేదో ఏమో నాకు అర్థం కాదు కానీ ట్యాంక్లో నీళ్ళు మాత్రము అలాగే ఉండే. అలాగే ఎన్నింటి కొరకు నేను ప్రార్థన చేశాను మీకు అవన్నీ చెప్తే సిల్లీగా అనిపిస్తాయి. ఇలాంటి చిన్నాటికి కూడా చేస్తారేట అమ్మగారు అనిపించవచ్చు, కానీ ఎందుకంటే నాకు సమీపముగా ఉన్నాడు నా దేవుడు, హల్లెలూయా. నా ప్రక్కనే ఉన్నాడు నా దేవుడు, హల్లెలూయా. నా ప్రతి చిన్న బాధ కూడా ఆయన చూస్తున్న దేవుడు, హల్లెలూయా. నన్ను ప్రతి క్షణము పరిశీలిస్తున్న దేవుడు, హల్లెలూయా. ఒకప్పుడు మనం దూరస్తులమే, ఈరోజు మనం ఏంటి? దగ్గర వారుగా మనం ఉన్నాం. కనుక క్రీస్తులో మనం ఉంటే ఎలా ఉంటామంటే దగ్గరగా ఉంటాము, దేవునికి ఇష్టలుగా ఉంటాము. ప్రతి చిన్నదానికి కూడా దేవా అని అంటాము. ప్రక్కన ఉన్న వాళ్ళకి వినబడుతుందా? వినబడదా? దూరంగా ఉన్న వాళ్ళకో వినబడదు. దగ్గరుంటే పిలవగానే కొంచెం నొప్పి ఇలాగన్నాం అనుకో, పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు? అమ్మగారండి కాలు నొప్పా అంటారు. అదే దూరంగా ఎవరో కూర్చున్నారు అనుకోండి, నాకు కాలు నొప్పి వచ్చినా వాళ్ళకి తెలియదు, నాకు తలనొప్పి వచ్చినా వాళ్ళకి తెలియదు. నీ దేవుడు నీకు దగ్గరగానే ఉన్నాడు. నీ దేవుడు నీతో పాటే నివసిస్తున్నాడు. నీకు దగ్గరగా ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను కౌగులించుకోవాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీకు అన్నీ ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఒకవేళ నువ్వు ఇంకా దూరంగా ఉన్నావేమో, ప్రభు బల్ల కోసం కూడా దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే బలలో పాలు పొందరో వాళ్ళకి నాతో పాలి లేదు. ఈరోజు మా బ్రాహ్మణ తలలో ఈశ్వరరావు వాళ్ళ అమ్మగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, రాలేకపోతున్నారు. ఆరాధన చేస్తుండగా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఎందుకంటే ప్రొబ్బలు తీసుకోవడానికి ఆవిడకి అవకాశం కుదరడం లేదు. సరే మా దగ్గర వీల్ చైర్లు ఉన్నాయి కదా, పట్టుకొని వెళ్ళి ప్రతి వారం ఆవిడని దేవుని సందకి తీసుకురావాలని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రతీదీ కూడా మనం నెరవేర్చగలగాలండి. దగ్గరైపోతున్నాం, దినాలు దగ్గర పడిపోతున్నాయి. ఏ క్షణమైనా రావచ్చు దేవుడు, మనం ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చు. ఒకరోజు ఆయన బలిపీఠం ముందు మనం నిలబడవలసి వస్తుంది. అప్పుడు దేవుడు అడిగే ప్రతి ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. ప్రతి ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. నీ మాట కొరకు, నీ ప్రవర్తన కొరకు, నువ్వు చేస్తున్న పని కొరకు దేవుడు ఒకవేళ అడిగితే కనుక నువ్వు సమాధానం చెప్పగలగాలి. ఇంతకుముందు చెప్పానా లేదో, అయ్యగారు క్యాంప్ వెళ్ళిపోయేటప్పుడు నాకు ఎంత పనులు అప్పగించి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని చెప్పి వచ్చేటప్పటికి నేను అవన్నీ ముగించి ఉంటే కనుక సంతోషంగా ఎదురు వెళ్ళగలిగేదాన్ని. పొరపాటున ఒక రెండో మూడో చేయలేదు అనుకోండి, భయం వేసేది. భర్తే కదండి మీరు అనొచ్చు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పేవారు, ఈ అకౌంట్ రాయని చెప్పేవారు, పలానా పని చేయని చెప్పేవారు. కొన్ని చేయగలిగేదాన్ని, కొన్ని చేయలేకపోయేదాన్ని. చేయలేకపోయినప్పుడు ముఖం దాచుకునేదాన్ని, చేయగలిగినప్పుడు సంతోషంతో ఆయన ఎదుర్కొనగలిగేదాన్ని. దేవునిని కూడా మనం అలాగే ఎదుర్కోగలుగుతున్నామా? పౌలు భక్తుడు చెప్పినట్టుగా నన్ను పోలి నడుచుకొనుడి. నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు, ఇగో నేను ఎలా ఉన్నానో నన్ను చూసి మీరు నడుచుకోండి. నేను ఎలా మాట్లాడుతున్నానో మీరు ఎలా మాట్లాడండి. నేను ఎలా మోసం చేయకుండా ఉన్నానో మీరు ఎలా బ్రతకండి. నేను ఎలాగ మంచిగా ఉంటున్నానో మీరు అలాగ ఉండండి. నేను టైంకి ఎలాగెళ్తున్నానో చర్చికి మీరు కూడా టైంకి రండి అని మీరు చెప్పగలరా? నన్ను పోలి నడుచుకొనని చెప్పి పౌలు భక్తుడు చెప్పినట్టుగా మనం చెప్పగలిగితే సంతోషమే. కానీ ఒకవేళ దేవుని యొక్క రాకడలో మనం నిలబడి మీరంటే నాకు తెలియదు అని అనిపించుకుంటే మన భక్తి జీవితం వల్ల మనకి ఏమాత్రం కూడా ఉపయోగము లేదు. ప్రతి వారం టైంకి వచ్చినా ఉపయోగం లేదు, ప్రతి వారం దేవుని వాక్యం విన్నా ఉపయోగం లేదు, ప్రతి వారం రాసుకున్నా ఉపయోగం లేదు. కానీ క్రీస్తులో ఉన్న మనము నూతన సృష్టిగా మార్చబడితే అప్పుడు పరలోకంలో మన కొరకు స్థానం సిద్ధం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన వాడో దేవుడు, అంత పౌరుషం కలిగిన వాడు మన దేవుడు. ఎంత జాలి కలిగిన వాడో మన దేవుడు. సమయం వచ్చినప్పుడు అంత కఠినంగా మాట్లాడేవాడు కూడా మన దేవుడే. అలాగే రాజీ పడిపోయేవాడు కదా మన దేవుడు కాదండి. కొంతవరకే కృపాయుగం మనకి, కొంతవరకే రాజీ జీవితం, కొంతవరకే పర్వాలేదు అంటాడు. కానీ ఒక్క టైం వస్తుంది, ఆ టైంలో రాజీ పడ్డు. శపించబడిన వారులారా నా ఎడమ ప్రక్కకు వెళ్ళిపోండి అంటాను. చేట నా చేతిలో ఉంది, జరగడానికి నేను ఇష్టపడుతున్నాను.
పుల్లుగా ఎగిరిపోతామా, గింజలుగా నిలబడగలుగుతామా? కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. చెప్పుకుంటున్నామేమో ఒకవేళ దేవునిలోనే మేము ఉన్నామని చెప్పి, మీతో పాటు ఈ వాక్యం నాతో కూడా మాట్లాడుతుంది. కేవలం మీకు మాత్రమే కాదండి, నాకు నేను కూడా ఈ వాక్యాన్ని చెప్పుకుంటున్నాం. క్రీస్తు బిడలమని చెప్పుకుంటున్నాం, క్రీస్తులో ఎదుగుతున్నామని చెప్పుకుంటున్నాం, కుమార్ పాష్ గారు సంఘ సభ్యులమని చెప్పుకుంటున్నాం, మా సంఘం చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నాం. కానీ సంపూర్తిగా ఒకవేళ మనం మార్చబడలేదేమో, ఇంకా మనలో ఉండిపోయాయేమో, ఇంకా అసహ్యకరమైన మాటలు మనలో ఉన్నాయేమో, వద్దనుకుంటున్న చిన్న చిన్న అలవాట్లు మనం వదలలేకపోతున్నామేమో. పౌలు అంటున్నాడు, ఒకప్పుడు నేను దోషకుడునే, ఒకప్పుడు నేను హింసకుడనే, ఒకప్పుడు నేను హానికరుడినే, కానీ ఇప్పుడు నేను మారిపోయానయ్యా. ఇప్పుడు నేను దేవుని స్వరూపంలోకి వచ్చేసానయ్యా. ఇప్పుడు ఏది నాకు అంత నచ్చడం లేదు ప్రభువా, దేవునినే నేను ఇష్టపడుతున్నాను. నటనా జీవితం ఒకవేళ జీవిస్తున్నామేమో, ప్రభు ప్రత్యేకంగా మీతోనే మాట్లాడుతున్నాడు. పైకి భక్తి గల వారిగా కనిపిస్తున్నాము, కానీ లోపల మనకి భక్తి కనబడడం లేదు. ఈ లోకంలో ఉన్న వాటి వరకు విలువిస్తున్నాం, దేవుని మాటకు విలువ ఇవ్వడం లేదు. లోకంలో ఉన్న వాటి వరకు సమయం ఇస్తున్నాం, దేవుని కొరకు సమయం ఇవ్వడం లేదు. లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడుతున్నాం, దేవుని కొరకు మనం ఆశపడడం లేదేమో. మరొకసారి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మరొకసారి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మునుపు నేను దూషకుడను, ఇప్పుడు నేను నమ్మకమైన వాడిగా ఉన్నాను. మునుపు నేను చిన్న పిల్లవాడిగా ఉన్నాను, ఇప్పుడు నేను పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేశాను. మునుపు నేను అజ్ఞానమైన దశలో ఉన్నాను, ఇప్పుడు నేను జ్ఞానమైన దశకు చేరుకున్నాను. మునుపు దేవునికి దూరంగా ఉన్నాను, ఇప్పుడు నేను దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నాను. చెప్పగలమా? దేవుడి ఎదుట నిలబడి మనం చెప్పగలమా? ఒకప్పుడులాగా కాదండి, ఇప్పుడు నేను మార్చబడ్డానండి. ఇంకా మనలో మార్చబడవలసినవి ఏమైనా ఉంటే, ప్రభు యొక్క ఆత్మ మిమ్మల్ని దర్శిస్తుంటే ప్రార్థన చేసుకోండి. మీరు నూతన సృష్టిగా మార్చబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. నేను నూతన సృష్టిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. పాతవి గతించెను, సమస్తము కూడా క్రొత్త అవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇంకా ఎక్కడెక్కడో చిన్న చిన్నవి ఒకవేళ దాగి ఉంటే గనక మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకోండి. దేవా, నేను వదలాలనుకుంటున్నాను ప్రభా, నేను చేయకూడదు అనుకుంటున్నాను ప్రభా. ఎంత వద్దనుకున్న ఆ మాటలు నా నోట్లో వచ్చేస్తున్నాయి ప్రభా. ఎంత చూడకూడదు అనుకున్న అవే దృశ్యాలు నేను చూస్తున్నానయ్యా. నాకు బలము దయచేయి ప్రభా. ఇంకా చిన్నపిల్లోడిలాగే మారాం చేస్తున్నాను, చిన్నపిల్లల్లాంటి అల్లరి చేస్తున్నాను, చిన్నపిల్లల్లాగా మోసపోతున్నాను, చిన్నపిల్లల్లాగా నేను కొట్టుకొని పోతున్నానయ్యా. నాకు నూతన బలము దయచేయి ప్రభా. క్రీస్తులోనే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ప్రభా ఇంకా పూర్తిగా నేను లేను ప్రభా. ఆశపడుతున్నారా? మార్చబడాలని ఆశపడుతున్నారా? మార్చుకోవాలని ఆశపడుతున్నారా? చాలే అని అనుకుంటున్నారేమో. కొంచెం గ్లాసులో ఉన్న కొంచెం నీళ్ళతోనే నీ జీవితం సరిపెట్టుకుంటావా? లేకపోతే పూర్తిగా యెహెజ్కేలు ప్రవక్త దాటలేనంత లోతులోకి ఎలాగైతే వెళ్ళిపోయాడో, నువ్వు కూడా క్రీస్తులో పూర్తిగా మునిగిపోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అప్పుడే నువ్వు నూతన సృష్టిగా మార్చబడగలవు. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా అటువంటి ఆశపడిన వారు ఉంటే మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను నూతన సృష్టిగా మార్చబడాలని ఇష్టపడుతున్నానయ్యా. ఇంకా కొన్ని నాలో ఉండిపోయాయి, అవి వదలలేకపోతున్నాను. ఆ యొక్క స్థితి మారడం లేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకోండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రాజా, నీకు స్తోత్రాలు తండ్రి. మరొకసారి ప్రభా మాతోనూ మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. దూషకులుగా ఉన్న మేము నమ్మకమైన వారిగా, నీ పరిచర్య చేసేవారుగా, అనేకులకు చెప్పగలిగిన వారుగా తండ్రి, పౌలు భక్తుడు మారగలిగినట్లుగా తండ్రి మమ్మల్ని కూడా మార్చండి ప్రభా. మాలో నూతనమైన సృష్టిని దయచేయండి ప్రభా. మా ఇంట్లోని వారు, మా సమాజంలోని వారు, మా సంఘంలోని వారు మమ్మల్ని చూచి మా యొక్క నూతన సృష్టిని బట్టి నా ప్రభా నేను మహిమపరచగలిగినట్లుగా నీ సహాయం దయచేయండి తండ్రి. వాక్యమందరిలో మీరు ఫలింపచేయండి ప్రభా.
నెమరు వేసుకునే భాగ్యాన్ని దయచేయండి. మర్చిపోయేవారుగా కాకుండా ప్రభా, జ్ఞాపకం తెచ్చుకొనగలిగిన వారుగా ప్రభా ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయండి. నీ వాక్యం ఎంత ఖడ్గమ వంటిదో ప్రభా, మూలుగులను సహితము విభజించగలిగినంత సూటి అయిన వాక్యమని బట్టి తండ్రి నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. ఎక్స్ట్రాగా ఉన్న వాటిని కట్ చేయండి నా ప్రభా. మురుగుగా ఉన్న వాటిని కడగండి రాజా, శుద్ధీకరించండి ప్రభా. ఎత్తు పల్లాను సరిచేయమని అడుగుచున్నాను ప్రభా. మమ్మల్ని చెక్కమని అడుగుచున్నాను ప్రభా. నీ స్వారూప్యంలోకి మమ్మల్ని చెక్కండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. బిడ్డలతో మాట్లాడడం నమ్ముతున్నాను ప్రభా. ఫలింపు దయచేయండి. వాక్యం అందరిలో మీరు ఫలింపచేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.